భగవంతుడా, ఈశ్వర, మొక్కుకోండి. చూస్తానికి ఆశ్చర్యంగా ఉంది. ఇంత త్వరగా మారిపోయావు. ఇప్పటికైనా వీడిలా మారిపోయాడు కదా, చాలా సంతోషంగా ఉంది. నాకిది ముందే తెలుసు, తప్పకుండా దైవాన్ని నమ్ముతాడని. రమ్య కాల్ చేసింది నాన్న. ట్రై చేశాను, మొబైల్ ఆఫ్లో ఉంది. పోయే ముందు కాల్ చేస్తాను. తను ఎలాగో స్టేడియంకి వచ్చేస్తుంది. వస్తానమ్మా. లేదు బావా, ఒకే ఒక సందేహం. నువ్విప్పుడు రెడీ అవడం చూస్తుంటే వరల్డ్ కప్ గెలవటానికి అన్నట్టుగా అనిపిస్తోంది. ఇది కూడా ఒక వరల్డ్ కప్పే బావా. ఈ మ్యాచ్లో నేను గెలిచే తీరాలి. వెళ్దాం. రమ్య అక్కడ. సార్ కొంచెం రండి సార్. ఏమైంది చెప్పండి. అది నేను పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలుసుకున్నాను. అనూప్ సార్ హాస్పిటల్ నుంచి రమ్య మేడాన్ని తీసుకెళ్ళిపోయారు. హలో. రమ్యని కాపాడాలి, తనకేం జరగకూడదు. మ్యాచ్ పోతే పోనీ. అది కుదరదు, మనం ఆడాలి, ఆడే తీరాలి. నేనొక్కడే కదా లేను, మీరు గెలవాలి. లేదంటే నేను ఓడిపోయినట్టే. మీరెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి. అయినా కూడా దిలీప్ అన్నయ్య. వెళ్ళమని చెప్పానా? వెళ్ళండి. సరే రండిరా రండి. సార్ రమ్య. భయపడకండి దిలీప్. అనూప్, రమ్య ఎక్కడున్నారో మేము కనిపెట్టేశాం. వాళ్ళు ఇంకెవరితోనూ లేరు. డాక్టర్ రవితో పాటు ఉన్నారు. చెప్పరా, చెప్పు. మీరు ఎంత ప్రయత్నించినా వాడిని పట్టుకోలేరు. చెప్పరా, చెప్పు. చెప్పమంటున్నాను కదా, చెప్పు. చెప్పు. చెప్పరా, చెప్పరా. సంతోష్ ఎక్కడా? మీ అండర్ వరల్డ్ డాన్. చెప్పరా, చెప్పు. చెప్పమంటున్నాను కదా. సంతోష్ వర్మకి నీకు ఏంట్రా సంబంధం? చెప్పు. కుక్క. సార్ మీరు వదలండి. ఇతని నోరు నుంచి ఎలా రప్పించాలని నాకు తెలుసు. వాడంత సులభంగా చెప్పడు. వీడ గురువుకి శిష్యుడు కదా, వీడి చేత నేను చెప్పిస్తాను. అనూప్, రమ్య ఇప్పుడు సంతోష్ కస్టడీలో ఉన్నారు. ఇక్కడ చూడు, మనం ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. గెటప్ గెటప్ గెటప్, త్వరగా ఇంజెక్ట్ చేయి. ఇంకా నీ పరమ విరోధి ప్రాణంతో ఉండకూడదు. అక్కడే ఉన్నాడు చూడు. గెటప్ ఐసే, గెటప్. Don't move. Stay there. రమ్య, 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 రమ్య. నేను వస్తానని నువ్వు ఎదురు చూడలేదు కదా. నీ ఫ్రెండ్ని ఉపయోగించి ఒక వెనం నా శరీరంలో ప్రవేశపెట్టి నన్ను చంపాలని నువ్వు ప్లాన్ చేసుంటే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. చూసావా, రెండవ జన్మెత్తి నీ ముందు ప్రాణాలతో నిలబడ్డాను. ఈ మ్యాచ్లోనూ
రాబోయే మ్యాచ్లోనూ గెలుపు నాదే. ఇదో ఇంత పక్కనున్నాను. నువ్వు వీడు డాక్టర్ రవి కలిసి ప్లాన్ చేసి ఆ యాక్సిడెంట్ చేసింది నాకు బాగా తెలుసు. ఎన్ని తరాలు దాటి ఒక పాత పగతో రమ్యాని టార్గెట్ చేసి నువ్వు అనిపిన దోతుడు నాకు ఇంజెక్షన్ వేయడానికి ట్రై చేసినప్పుడు దేవుడు నా కోసం అక్కడ 2 కళ్ళని పెట్టాడు. ఆ దేవుడి దూతుడు ఎవరని నువ్వు తెలుసుకోవాలా? నీకు కూడా తెలియకుండా దేవుడు నాకు ఇచ్చిన ఒక బహుమతి ఏంటో నువ్వు కూడా తెలుసుకో. ఇదిగో వీడే ఆ బహుమతి. సార్, మిమ్మల్ని రవి సార్ తొందరగా క్యాబిన్కి రమ్మన్నారు సార్. వెళ్ళండి, నేను వస్తాను. హలో డాక్టర్. నువ్వేం మాట్లాడుతున్నావు వాసు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు బాధపడకు, నేను మేనేజ్ చేసుకుంటాను. ఎవరైనా వస్తున్నారేమో చూడు. ఇదే 2 ఒకేలా ఉన్నాయి డాక్టర్. మేడం, ఇక్కడి నుంచే తీసాను. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేసే. త్వరగా త్వరగా. నా శరీరంలోకి ఇంజెక్ట్ చేసినావని నువ్వు అనుకునే ఆ విషం నా శరీరంలో లేదు మిస్టర్ అనూప్. నేనిది ఎదురు చూడనే లేను. అనూప్ ఇలా చేయగలడని. అనూప్ ప్రవర్తనలో నీకేం చేంజెస్ కనిపించాయి రమ్య? కాలేజ్లో అంత అమాయకంగా ఉండే అనూప్ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఎంత ఆలోచించినా కారణం తెలియట్లేదు. ఏదైనా సరే ఒకటి మాత్రం ఖాయం, దిలీప్ని ఫోకస్ చేసిన ఈ మర్డర్ అటెంప్ట్లో ఉన్నది అనూప్ మాత్రం కాదు, ఇంకొకరు కూడా ఉన్నారేమో, లేకపోతే ఇద్దరు కూడా ఉండుండొచ్చు. ఆ విషయాన్ని కనిపెట్టాలంటే మీరు వాడి ముందు నటించే తీరాలి. ఏమీ తెలియనట్టు నటించాలి. వాడి వెనక ఎవరున్నారో మనం కనిపెట్టాలి. ఒక వెల్ ప్లాన్డ్ డ్రామా మనం క్రియేట్ చేద్దాం. వీని ద్వారా నీ ఫోన్లో నుండి సంతోష్ నంబర్ తీయడానికి ప్లాన్ చేశాము.